క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తే 5వ వచనంలో క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్న మాటను మన జీవితాలకు అన్వయించుకుందాం. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా మన జీవితం చక్కని మాదిరికరమై ఉండాలి. ఇతరులకు మనం పనిచేసే చోట, మనము నివసించే చోట, మన పొరుగువారి ఎడల, క్రైస్తవ సహోదరి సహోదరుల మధ్య మన యొక్క జీవితం ఒక దర్పణం వంటిది. మన జీవితం ఒక పుస్తకం, తెరచిన పుస్తకం వంటిది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుని స్వరక్తమిచ్చే సంపాదించుకున్న మన జీవితాలు క్రీస్తు యేసును పోలి మనం నడుచుకోవాలి. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నామంటే, అన్యుల మధ్య మనం ఉన్నామంటే, మనం ఉద్యోగం చేసే చోట మన జీవిత నడవడి మనల్ని చూడకూడదు. లోకం మనలో ఉన్న క్రీస్తును చూడాలి. మన క్రియలు క్రీస్తువై ఉండాలి, ఆయనను చూపేవిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు నీవు కలిగి ఉన్నావా? క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఈ లోకములో ఆయన సశరీరుడై ఉండి దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన దీనత్వమును ధరించుకున్నాడు. ఆ మహోన్నతుడైన ప్రభువు దీనుడై మన దగ్గరికి వచ్చాడు. ఆ దీనత్వము నీలో ఉన్నదా? ఆ మహోన్నతుడైన ప్రభు వారి యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? శ్రమల మనసు. ఆయన శ్రమపడి ఆ దైవ కుమారుడై ఉండి ఆయన శ్రమను అనుభవించి ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు శ్రమ పడుతున్న క్రైస్తవ విశ్వాసి, నీ జీవితంలో శ్రమ సంభవించినా అది మహాభాగ్యమని నీవెంచుకోవాలి. అందుకనే మహోన్నతుడైన ప్రభు మనసు శ్రమలో భరించిన మనసు కనుక మహోన్నతుడైన ప్రభువారు నీవు కలిగి ఉంటే, ప్రభువారిని నీవు కలిగి ఉంటే నీ మనసు మహోన్నతుడైన ప్రభు మనసు అయి ఉండాలి. నిన్ను చూసిన వారు ప్రభును చూడాలి. నిన్ను చూసిన వారు ప్రభు యొక్క ప్రేమను చూడాలి. ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు, ప్రేమను చూపాడు. క్రైస్తవ జీవితం అంటేనే మనము శత్రువులను కూడా ప్రేమించే మనసు అయి ఉండాలి. ఆ మహోన్నతుడైన ప్రభువారు ఆయన మనలను ప్రేమించాడు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆ మహోన్నతుడైన ప్రభు యొక్క ప్రేమ మన పాపములను కడిగివేసింది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. క్రీస్తు యేసు మనస్సు మనము కలిగి ఉంటే క్రీస్తు ప్రేమను లోకానికి చూపాలి. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో సహోదరి, క్రీస్తు యేసు మనసు నీవు కలిగి ఉంటే క్రీస్తును లోకానికి చూపించు. అట్టి కృప దేవుడు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.